నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మంగళగిరిలో గల ఆర్ఆర్ కాన్వెంట్ హాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగంలో వావిలాల సల్లాదేవి రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ చేనేత మంత్రి ఎస్ సావిత్రమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్లాదేవికి గౌరవ అధ్యక్షులుగా నియమితులైన పత్రాన్ని రాష్ట్ర మంత్రి సవితమ్మ కేసన శంకరరావు చేతుల మీదుగా అందజేశారు. మహిళలకు శ్రీమంతాలు, మెరిట్ స్టూడెంట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమ నిర్వాహకురాలుగా పారేపల్లి మహేష్ స్వాతి వ్యవహరించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ తనపై గౌరవంతో ఇచ్చిన పదవికి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు. రాష్ట్ర మంత్రికి శంకర్రావుకి, క్రాంతి కుమార్కు, కన్నా మాస్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు జయశ్రీ సరళాదేవి అతిథులను, జిల్లా అధ్యక్షులను శాల్వాతో సత్కరించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు సరళాదేవిని, రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ జయశ్రీని సంక్షేమ సంఘ సభ్యులు గజమాలతో సత్కరించారు. అబద్ధం, వంచన, మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువత, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, వారి భవిష్యత్తును ముళ్ళ బాటగా మారుస్తుందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా పేద విద్యార్థుల విద్యను అంధకారంలోకి నెడుతోందని దుయ్యబట్టారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించేలాగా చేశారని, అప్పటి చదువులతో పేదలు లక్షాధికారులుగా మారారని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యార్థులు, యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 12న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించి తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు విజయవంతం చేయాలని కోరారు. తన గురించి భీమవరం కలెక్టరేట్కు వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పట్నా అధ్యక్షులు మార్చెట్టి శేషగిరి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్, పట్నా మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రేషన్ బియ్యం మీ హయాంలో 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు మన చిలకలూరుపేట మంత్రిగా ఉన్న మన ఆయన టైంలో ఎన్ని బాగోతలు, ఎన్ని రకాలు, ఎన్ని గొడవలు, ఎన్ని జరిగినాయో రోజు పేపర్లో కథనాలు మీ ఈనాడులోనే వచ్చినాయి. ఇవాళ మా టైంలో మేము ఏ రకంగా చేశాము, ఏ రకంగా మేలు జరిగింది, ఏ రకంగా కార్యక్రమాలు రేషన్ బియ్యమే కానీ గోధుమ పిండి ఎక్కడికి పోయింది రాధాకృష్ణ గారు, రాగి పిండి ఎక్కడికి పోయింది రాధాకృష్ణ గారు, కందిపప్పు ఎక్కడికి పోయింది రాధాకృష్ణ గారు, షుగర్ ఎక్కడ పోయింది రాధాకృష్ణ గారు, అర్రా కూర ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టండి. మీరు అసెంబ్లీలో మాట్లాడాలని సంగలు కొట్టుకుంటాం కాదు, ఇవన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేయండి. మా టైంలో మేము అన్నీ కూడా ఇచ్చాము. ఏదైతే రేషన్ బియ్యం పట్టుకున్నారో ఆ పట్టుకున్న బియ్యాన్ని వెంటనే ఆక్షన్ పెట్టి 29-30 రూపాయలు ఆక్షన్లోనే మొత్తం పాడుకునేటట్టు గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేటట్టు తెచ్చాం మేము. ఇవాళ మీరే చెప్తున్నారు నాణ్యమైన బియ్యం ఇవ్వకపోగా వెంటనే ఆడించిన బియ్యం అంతా ముద్దయిపోతుంది, తినలేకపోతున్నారని. అటువంటి బియ్యాన్ని తినలేని వాళ్ళు అమ్ముకోకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు కూడా పక్కదారి పట్టిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీ ఎమ్మెల్యేలు మీ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 20 లక్షలు 25 లక్షలు తీసుకుని దొంగ బియ్యాన్ని ప్రోత్సహిస్తున్నారా లేదా? మీ గుడ్లు పెంచి చేసుకుని చెప్పండి. మేము అలా జరగకుండా చూసాం. సన్న బియ్యం ఇచ్చాం. మేము సన్న బియ్యం ఇచ్చిన వాళ్ళని అందరూ కూడా తిన్నారు. అయినా కొన్ని పక్కదారి పట్టిస్తే అవి కూడా జరగకుండా చూసాం. వెంటనే మన అట్లని సీజ్ చేయించాం, వెంటనే యాక్షన్ పట్టించాం, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చాం. మేము దాని గురించి ఒకసారి వెరిఫై చేసుకోండి. సావిత్రిబాయి పూలే జీవన విధానం ఆదర్శప్రాయమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని చాటి చెప్పి నిరూపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. మహిళల హక్కుల కోసం పోరాటాలు చేయడమే కాకుండా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పొట్ల సురేష్, మార్చెట్టి శేషగిరి, ఉండవల్లి జానకి, నూకల కనకదుర్గ, ఫణీంద్ర కుమార్, వీరమల్లు, చింతన్న, షేక్ జిలానీ, రామకృష్ణ, సత్యనారాయణ, రేలంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలోని హెచ్ఐవి రోగులకు సేవలు అందించే సేఫ్ కేర్ సెంటర్ వైద్యాధికారిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన వైద్యుడు డాక్టర్ సుంకవల్లి రామకృష్ణను
పలు సంఘాల ఆధ్వర్యంలో గురువారం తణుకు ఫుడ్ అండ్ ఫన్ హోటల్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి పీపీ యూనిట్ వైద్య అధికారి డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మాట్లాడుతూ సేఫ్ కేర్ సెంటర్లో డాక్టర్ రామకృష్ణ అందించిన సేవలు అజరామజరమని, ప్రభుత్వం అందించే సేవలు సత్వరమే రోగులకు అందించడమే కాకుండా రోగుల సౌకర్యార్థం దాతలను సమీకరించి హెచ్ఐవి బారిన పడ్డ చిన్నారులకు ప్రతి నెల నిత్యావసర సరుకులు, పోషకాహారం అందించేవారని చెప్పారు. వ్యాధి బారిన పడి బాగా నీరసంగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రోటీన్ టిన్లను దాతల సహకారం తీసుకొని నిత్యం ఉచితంగా అందించేవారని గుర్తు చేశారు. అటువంటి వైద్యాధికారి సేవలు పదవి విరమణతో నిలిచిపోవడం బాధాకరమని, విధుల్లో లేనప్పటికీ ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంటూరు శేఖర్, పి వంశీ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పూర్ణకుంభం పోసి రథోత్సవం నిర్వహించారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా స్వామివారిని కొలుస్తారు. భక్తులు రథంపై అట్టిపల్లి వేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. జిల్లా నలుమూల నుండి స్వామివారి రథోత్సవంలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు విచ్చేయడంతో గ్రామపుర వీధులన్నీ గోవిందనామస్మరణతో మారుమ్రోగాయి. గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి 460 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉంది. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన రథోత్సవాల్లో దువ్వ శ్రీ వేణుగోపాల స్వామివారి రథోత్సవం ఒకటి. మంగళవారం రాత్రి గ్రామంలో జరగనున్న స్వామివారి పొన్నవాహనోత్సవ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రానుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆచంట నియోజకవర్గంలో రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట మాజీ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆదేశాల మేరకు వారి తనయులు, యువ నాయకులు చెరుకువాడ వెంకట నరసింహారావు అధ్యక్షతన తూర్పుపాలెం కార్యాలయంలో ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం, నిరుద్యోగ వృత్తి పలు సమస్యలపై తూర్పుపాలెం కార్యాలయంలో నిరసన గలం పోస్టర్ను ఆవిష్కరించారు.
త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 4,600 కోట్ల బకాయిలను తక్షణ విడుదల చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల వృత్తి ఇవ్వాలని, కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి అన్ని కలెక్టర్ కార్యాలయాలకు వారి డిమాండ్తో వినతిపత్రం అందజేసే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కర్రి రామలింగేశ్వరరెడ్డి, గుబ్బల వీరబ్రహ్మం, సుంకర నాగబాబు, జడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, పెనుమంట్ర మండల జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాష్ని, పూడూరు మండల ఎంపీపీ సబ్బితి సుమంగలి, పెనుమంట్ర మండల ఎంపీపీ కర్రి వాసురెడ్డి, పెనుగొండ మండల ఎంపీపీ పూతిరెడ్డి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్లు, సర్పంచులు, గ్రామాధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మల్లిపూడిలో నూతనంగా నిర్మించిన శ్రీ వారాహి అమ్మవారి నూతన ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్మాణదాత గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి, మాధవి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, మూలమంత్ర హోమాలు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ, బలిహరణ, అఖండ దీపారాధన, గోకామ దర్పణ దృష్టి అనంతరం అమ్మవారికి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి, సుజాత, తాడి కామిరెడ్డి, లక్ష్మీ కవిత, గుడిమెట్ల వెంకటరెడ్డి, నాగమణి, సత్య ధర్మయేశ్వరెడ్డి, పార్వతి దంపతుల ఆధ్వర్యంలో కలశ ఉద్వాసన, శిఖర స్నానం, అమృత స్నానం, అలంకరణ, కలశ శోధన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని భక్తులు తొలి దర్శనం చేసుకుని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయ ఆవరణలో అఖండ అన్న సంబంధ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वाराही माता की जय, वाराही माता की जय, वाराही माता की जय, మల్లిపూడి గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే మొదటి వారాహిదేవి అమ్మవారి ఆలయం. మాకు ఈ అమ్మవారు ఎలా వచ్చిందంటే, మేము మల్లిపూడి కాలువలో స్నానానికి వెళ్ళినప్పుడు అమ్మవారు మాకు ఆ రోజు అక్కడ స్నానం చేస్తున్నప్పుడు కింద మాకు దొరికింది. అది కూడా ఎలా అంటే ఫస్ట్ కాలు గుచ్చుకుంది. ఏంటని మేము తీయలేదు. తర్వాత ఏంటని చెప్పి తీసేవాడికి అమ్మవారి విగ్రహం. ఆ రోజు నుంచి మేము మా ఇంట్లో పెట్టుకుని పూజించాం. మాకు అప్పటి నుంచి కూడా ఇంట్లో అంత సుఖ సంతోషాలతో, డబ్బుకి ఏంటి దేనికి కూడా మాకు లోటు లేకుండా ఉంది. సో మాకు ఆ ఉద్దేశంతో మేము అనుకున్నాం. ఈ లోపు మా ఊరోళ్ళు కూడా, మా ఊరి జనులందరూ కూడా అమ్మవారు ఈ చుట్టుపక్కల లేదు కదా, కడదామని చెప్పి తల ఒకళ్ళు వచ్చి అమ్మవారికి హెల్ప్ చేశారు. గుడి కట్ తాడేపల్లిగూడెంలోని లోటస్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా సంతృప్తినిచ్చిందని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో సుమారు 6,000 నిరుద్యోగ యువకులు రిజిస్టర్ చేయించుకోగా వారిలో 1,150 మందికి తొలి విడత జాబ్ నియామక పత్రాలు అందించడం జరిగిందని అన్నారు. మిగిలిన వారికి కూడా సెకండ్ కాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. నిన్నటి జాబ్ మేళాలో వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనంతో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పించి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడడంలో లోటస్ యాజమాన్యం సహకరించిందని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారిలో గరిష్టంగా 45,000 నుంచి 13,000 కనిష్ట జీతాలు ఇస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ జాబ్ మేళకు జిల్లా నలుమూల నుంచే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా యువత భారీగా తరలి వచ్చినట్లు తెలిపారు. మార్చి 14న పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చెలో పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహిస్తున్నారని, ఆ సభకు బొలిశెట్టి శ్రీనివాస్ గ్రౌండ్ మేనేజ్మెంట్గా నియమించేందుకు గర్వంగా ఉందని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను పండగ వాతావరణంలో గర్వంగా సక్సెస్ చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే పాలకొల్లు నియోజకవర్గంలో రైతాంగానికి అవసరమైన పనులకు ఇరిగేషన్ శాఖ పరంగా 80 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఇప్పటికే నియోజకవర్గం అంతటా పంట కాలువలు, మురుగు కాలువలు, గోదావరి ఏటికట్లపై పలు పనులు జరుగుతుండగా మరికొన్నింటిని టెండర్లు పిలవబోతున్నట్లు చెప్పారు. ఆయన పాలకొల్లులోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థగా మనందరికీ తెలుసు. మరి అటువంటి ఇరిగేషన్ శాఖకి ఈరోజు మంత్రిగా ఉంటూ ఈరోజు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించి ఆ రోజు 2014లో కానీ 2019లో రెండవసారి కానీ 2024లో మూడవసారి ఏ రకంగా అయితే ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీని అందించి గెలిపించారో అటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటే అహర్నిశలు కూడా 8 నెలలు 9 నెలలు కూడా నుంచి కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అందులో భాగంగా ఇవాళ ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మన పాలకొల్లు నియోజకవర్గానికి 99 పనులు నిమిత్తం మరి 37,63,00,000 రూపాయలు నిధులు కూడా మరి మంజూరు చేస్తూ జీవోను కూడా మరి మొన్ననే విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన 87 మందికి వైద్య సాయంగా ముఖ్యమంత్రి సాయ నిధి కింద 63 లక్షల చెక్కులను మంత్రి రామానాయుడు అందజేశారు. ఆయన కార్యాలయంలో ఒకే రోజున ఇంత పెద్ద మొత్తంలో అందజేయడం సాయం పొందిన వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, గత జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సాయ నిధిగా వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే చెత్తబుట్లో పడేసేవారని, నేడు ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే మీ వద్దకు తీసుకువచ్చి అందిస్తున్నామని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాల్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12వ తేదీన రాజమండ్రి జిల్లా కేంద్రంలో జరగనున్న యువత పోరుకు విద్యార్థి నాయకులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు పోస్టర్ను జిల్లా అధ్యక్షులు చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, ఆప్షన్ సభ్యులు, జిల్లా పట్టణ నియోజకవర్గ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం. సాధారణంగా ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ కార్యకర్తలందరూ ఒక చోటకు చేరి పార్టీ సాధించినటువంటి ప్రజల ప్రేమని పంచుకునేటువంటి రోజు. కానీ ఈ 12వ తారీఖు ఒక ప్రత్యేకత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకి కారణం ఒక ఆశయం. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రేమను చూరగొన్నటువంటి అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు ప్రయాణించేటువంటి పార్టీ. అందుచేత ఆయనకి అతి ఇష్టమైనటువంటిది అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పేదవాడు పేదరికంపై యుద్ధం చేస్తున్నాడు, గెలవలేకపోతున్నాడు. పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికం మీద యుద్ధం చేస్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు. కారణం వారి చేతిలో సరైనటువంటి ఆయుధాలు లేకపోవడం. నుండి స్వీకరించిన ఆర్జీల పరిష్కార విధానం అన్ని స్థాయిల్లో అధికారులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడితో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంత్ మాట్లాడుతూ, ఎన్నికల నియమావళి పూర్తయినందున వివిధ స్థాయిల్లో ప్రజల నుండి స్వీకరించే అర్జీలను ఏది హేతు పద్ధతిలో కలిగి పరిష్కారం చూపాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు దిగువ స్థాయి సెక్షన్ సిబ్బందిపై ఆధారపడకుండా వాస్తవంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని పరిష్కరించాలని అన్నారు. అర్జీదారులు సంతృప్తి వ్యక్తం అయ్యేలా ఆ సహాయ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని సూచించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి
రాజమహేంద్రవరంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. ఉమెన్స్ కాలేజీ సమీపంలో ఉన్న ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహం, ఎస్టీ సంక్షేమ బాలికల వసతి గృహం, గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహాన్ని సందర్శించి వసతులను, ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహాల సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షిత త్రాగునీరు, మంచి ఆహారం అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు చేయించాలని అన్నారు. మంచి ఆహారాన్ని అందించడంతో పాటు వారికి ఎలాంటి వైద్య సాయం అవసరమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిశ్రమల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గ్రోత్ హబ్ కింద తూర్పుగోదావరి జిల్లాలో ఏప్రిల్ నెలలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ 16వ డిఐఈపిసి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. 15వ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చ అనంతరం నివేదికపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పరిశ్రమకు సంబంధించిన గణాంకాలు కాకుండా పరిశ్రమల కోసం వచ్చిన దరఖాస్తులు ఎందుకు అనుమతుల జారీలో పెండింగ్లో ఉందో ప్రతి దరఖాస్తు వారీగా నివేదిక కమిటీ ముందు ఉంచాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కోకో గింజల కొనుగోలు సమస్యను పరిష్కరించాలని, కిలో కోకో గింజలకు 900 రూపాయల ధర కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ఆధ్వర్యంలో గుంటూరులోని రాష్ట్ర ఉద్యాన శాఖ కార్యాలయం ముందు కోకో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సివి హరినాథ్ రెడ్డి కోకో రైతుల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ నాయకులు బొల్లు రామకృష్ణ, జె కాశీబాబు, కోనేరు సతీష్ బాబు, బోల వెంకట సుబ్బారావులు మాట్లాడారు. కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కోకో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.